హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ శనగపప్పు బూడిద గుమ్మడికాయ కూర. ఈ కూరకి ఏమేమి కావాలో చూసేద్దామా మరి. చెక్కు గింజలు తీసేసి ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు 1/2 కిలో, పచ్చి శనగపప్పు 1/2 కప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు, 5 ఎల్లుల్లి రెక్కలు కచ్చపచ్చ దంచుకున్నవి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, బెల్లం చిన్న ముక్క, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు. శనగపప్పు బూడిద గుమ్మడికాయ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. అరగంట ముందు శనగపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండులో 1/2 గ్లాస్ వాటర్ వేసి పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేసి 1/2 కప్పు శనగపప్పుకు 2 కప్పులు వాటర్ వేసి 6 విజిల్లు వేయించుకోవాలి. పప్పు నానబెట్టుకునే టైం లేకపోతే ఇంకో 2 విజిల్లు ఎక్స్ట్రా వేయించుకుంటే సరిపోతుంది. ఆరు విజిల్లు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగాక వెల్లుల్లి రెక్కలు వేసి కొద్దిగా వేగనిచ్చి కరివేపాకు, 2 మిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ బూడిద గుమ్మడికాయనే పుల్ల గుమ్మడికాయని కూడా అంటారు. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న శనగపప్పు వాటర్తో సహా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసు, బెల్లం ముక్క వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ దగ్గర పడుతున్నప్పుడు మూత తీసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి తురుమన్నా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.